హలో అండి, నమస్తే. నేను మీ సంధ్య. సో ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. సో మా బాబుతోటి నేను ఎలా టైం మేనేజ్ చేస్తూ ఎలా నేను ఫాలో అవుతాను మార్నింగ్ అయితే చూపిస్తాను. సో ఫాస్ట్గా నేను అన్ని పనులు ఎట్లా కంప్లీట్ చేసుకుంటాను చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను కొంచెం మా బాబు కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను లెగుస్తాను. సో ఒక్కొక్కసారి అయితే 4:30, 4కి లెగుద్దామన్నా సరే నాకు అవ్వదు. అదేంటో కానీ పక్కన పడుకుంటే ఎంతసేపైనా పడుకుంటాడండి. అదే కానీ లెగిసి నేను బయటకు వచ్చి పనులు చేసుకుంటే మాత్రం ఎంత తొందరగా లేచిపోతాడు. నేను లేచిన ఒక హాఫ్ అన్ అవర్ ఒక్కొక్కసారి లేచిపోతాడు, లేదా నాతో పాటే లెగుస్తాడు ఒక్కొక్కసారి. సో ఈరోజు అయితే నాకన్నా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేచాడు అనమాట. సో నేను మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకొని నేను మార్నింగ్ అయితే హాట్ వాటర్ అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను. సో నెక్స్ట్ హాట్ వాటర్ తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి మాత్రం ఏదైనా ఒక డ్రింక్ అయితే తీసుకుంటాను, డీటాక్స్ లాగా. సో ఈరోజు అయితే ఆమ్లా జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ ఆమ్లా జ్యూస్ ఎలా చేసుకోవాలి ఏంటని ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఖచ్చితంగా లింక్ ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి చెక్ చేయండి. సో ఈ ఆమ్లా అయితే 2 స్పూన్స్ మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, హాఫ్ గ్లాస్ వాటర్లో అనమాట. అది కూడా హాట్ వాటర్లో, లేకపోతే మనం తాగలేము. సో ఇదైతే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇది నేను ఒకవేళ మార్నింగ్ ఇది తాగకపోయినా సరే డే టైంలో ఏదో ఒకసారి అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. సో ఆమ్లా జ్యూస్ అయితే కంపల్సరిగా నేనైతే తీసుకుంటాను అనమాట. సో దీని ప్లేస్లో ఒక్కొక్కసారి అయితే జీరా వాటర్ కానీ అలానే గ్రీన్ టీ కానీ అలా ఏవైనా తీసేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఆమ్లా ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే కదా, హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిదన్నమాట. సో దీన్ని అయితే నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నా, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇదంతా కంప్లీట్ చేసుకునే లోపల మా బాబు అయితే లేచాడు. సో మార్నింగ్ మంచిగా వాడంతలో వాడు లేచాడంటే డోర్ తీసుకొని వాడే బయటకు వచ్చేస్తాడు, లేదా చాలా ఏడుస్తాడనమాట. చూసారా, ఇక్కడైతే నేను వీడియో పెట్టాను, హాయ్ చెప్పరా, గుడ్ మార్నింగ్ చెప్పరా అంటే చెప్తున్నాడు అనమాట. సో వాడైతే నేను ఎప్పుడైనా కెమెరా ఆన్ చేసి కానీ ముందట పెడితే మాత్రం నేను కనిపిస్తున్నా లేదా అని మాత్రం చూసుకుంటాడు. సో కొంచెం ఇంట్రెస్టే అనమాట కెమెరాలో కనిపించడానికి. సో ఇక్కడ మార్నింగ్ అయితే కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు. ఒక్కొక్కసారి అయితే చాలా అంటే ఏడుస్తూనే ఉంటాడనమాట, క్రాంకీ చేస్తాడు. సో ఈరోజు అయితే పర్లేదు, బాగానే ఉన్నాడు. ఇంక మార్నింగ్ లేచిన తర్వాత బెడ్షీట్స్ అయితే కంపల్సరీగా ఫోల్డ్ చేసి పెట్టాకనే ఏదైనా పనులు చూసుకుంటా అనమాట. సో తర్వాత అయితే బ్రష్ చేపిస్తున్నా. ఈ బ్రష్ చేపించడానికి అయితే నాకు ఒక యుద్ధమే అనుకోండి. అస్సలు చేయనివ్వడు, వాడే చేస్తానంటాడు, నన్ను చేయనివ్వడు. వాడు సరిగ్గా చేసుకోడు, జస్ట్ నోట్లో పెట్టేస్తాడు, తీసేస్తాడు, ఊసేస్తాడు, అంతే అనమాట వాడు బ్రష్ అనమాట. సో చాలా టైంకి తర్వాత వాడు చేయించుకున్నాడు. సో ఇంకా తర్వాత వాడే ఇంకా టవాల్ ఇచ్చేస్తే తుడుచుకుంటాడు అనమాట. సో తుడుచుకొని వెళ్ళి బెడ్ మీద ఏ క్లాత్ ఏది ఇచ్చినా సరే బెడ్ మీద అయితే వేసేస్తాడనమాట. సో బ్రష్ చేసిన తర్వాత ఖచ్చితంగా పాలు అయితే తాగుతాడు. సో పాల బాటిల్ కూడా వాడే తెచ్చిస్తాడు నాకైతే ఎక్కడున్నా సరే. ఒక్కొక్కసారి నేను ఇస్తాను, వాడు ఏడ్చేటప్పుడు, వాడు యాక్టివ్గా ఉన్నప్పుడు వాడే ఇస్తాడు. సో నేను పాలు తీసుకొని వచ్చే లోపల వాడైతే చైర్ వేసుకొని రెడీగా కూర్చుంటాడు అనమాట. సో పాలైతే ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత నేను టీవీలో దేవుడి సాంగ్స్ అవి పెట్టేస్తే అలా చూసుకొని అటు ఇటు ఆడుకుంటూ ఉంటాడు. ఎక్కువగా టీవీ కూడా చూడ్డు, అవి టీవీ ఒకటి ఉంటే చాలు అటు ఇటు తిరుక్కొని వాడే ఆడుకుంటాడు. ఇంకా నెక్స్ట్ అయితే నేను కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో వాడికి ఏదైనా ఇచ్చిన తర్వాత నేను కిచెన్లోకి అయితే వెళ్తాను అనమాట. అప్పుడు నాకు డిస్టర్బ్ చేయడు, నేను ఏది చేసినా సరే డిస్టర్బ్ చేయడు. సో ఈరోజు వచ్చేసి సొరకాయ పప్పు అయితే చేసేస్తున్నానండి. నేనైతే మార్నింగే టిఫిన్ కానీ లంచ్ కానీ అంతా కంప్లీట్ చేసేస్తాను. సో ఆఫ్టర్నూన్ జస్ట్ రైస్ ఒకటే పెట్టుకుంటా. తర్వాత ఎందుకంటే వాటితో స్పెండ్ చేయడానికి నాకు టైం ఉండదు. సో లంచ్ టైంకి లంచ్ ప్రిపేర్ చేయడానికి, టిఫిన్ టైంకి ప్రిపేర్ చేయాలని నాకు ఏం లేదు, మార్నింగే చేసేసుకుంటాను. సో సొరకాయ పప్పు అయితే ఇంతకుముందు టమాటా ఆనియన్స్ అన్నీ ఒకే దాంట్లో వేసేసి కుక్కర్ పెట్టేసేదాన్ని. బట్ ఇలా ఒకసారి చేశాక మాత్రం నాకు టేస్ట్ అయితే చాలా చేంజ్ అయింది, చాలా బాగుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. సో కందిపప్పు 1 గ్లాస్ తీసుకున్నా, నాకైతే హాఫ్ గ్లాస్ సరిపోతుంది మా ఇద్దరికి. ఇంకా నెక్స్ట్ అట్లనే సొరకాయ, అలానే పచ్చిమిర్చి, పసుపు, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ అయితే తెప్పిస్తాను అనమాట. సో ఈ విజిల్స్ అయితే వచ్చే లోపల నేనైతే తాలింపుకి అలానే చట్నీ చేస్తాను అనమాట. సో ఆ చట్నీ కూడా ప్రాసెస్ చూపిస్తాను. సో దాన్నిటికును నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ విజిల్స్ వచ్చే లోపల నేనైతే ఇక చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను.
ఇక్కడైతే ఫస్ట్ పల్లీలు వేయించుకున్నాక సైడ్కి తీసుకొని జస్ట్ నార్మల్గా ఎప్పుడులానే తాలింపు పెట్టేసుకున్నాను. అలానే కొంచెం గార్లిక్ అయితే యాడ్ చేసుకొని టమాటా యాడ్ చేసేసుకోండి. ఇందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. సో ఈ ప్రాసెస్లో ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్ అన్నది. సో దీంట్లో అయితే లాస్ట్కి అయితే కొంచెం పుట్నాలు ఉంటే పుట్నాలు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో టైంకి నా దగ్గర పుట్నాలు లేక నేనైతే యాడ్ చేయలేదన్నమాట. సో ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఒక్కొక్కలా చేస్తారు డిఫరెంట్గా. సో నా టేస్ట్ స్టైల్లో ఒకసారి చూడండి, ఎలా ఉందో టేస్ట్ నాకు చెప్పండి. సో ఇదైతే ఈ లోపల అది చల్లగా అవుతుంటుంది. ఇక్కడైతే నాకు పప్పు అయితే లోపల విజిల్స్ అయితే వచ్చి పప్పు ఉడికిపోయింది. సో ఇక్కడైతే నేను తాలింపు పెట్టేసుకున్నాను పప్పుకి. సో ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, అలానే మినప్పప్పు, మెంతులు ఇవన్నీ వేసుకున్నాక ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు, అలానే తెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసేసుకొని అవి కొంచెం వేగించుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేగిన తర్వాత టమాటో కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. సో తాలింపులో టమాటా యాడ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను. సో పప్పులకు కానీ చట్నీలు కానీ వీటికైతే ఇంగువ యాడ్ చేస్తేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాతకి నేనైతే పప్పులు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో పప్పులో యాడ్ చేసుకున్నాక ముద్దగా ఉంది కదా పప్పు, సో దీన్ని అయితే మీరు ఎంత పలచి కావాలంటే అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. సో నేనైతే ఆల్రెడీ ముందే నేను చింతపండు గ్రేవీ అనమాట తీసి పెట్టుకుంటాను, తాలింపు పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సో అదే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చింతపండు నానేసి పెట్టుకుంటే అది యాడ్ చేసుకోండి. సో ఒకసారి టేస్ట్ చూసిన తర్వాతకి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇక్కడైతే చట్నీకి అయితే మనం ఆల్రెడీ పక్కా తీసి పెట్టుకున్నాం కదా, అన్నట్టు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి ఉప్పు యాడ్ చేసి బాగా మిక్సీ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. సో దానికైతే ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటున్నాను. దానికైతే ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి, సో ఇంకా తెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకొని బాగా అవి వేగిన తర్వాతకి కొంచెం అయితే ఇంగువ అయితే యాడ్ చేసేసుకొని అందులో కలిపేసుకోవడమే. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో టేస్ట్ నాకు ఖచ్చితంగా చెప్పండి, చాలా బాగుంటుంది. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నా కిచెన్ మొత్తం ఒకసారి అయితే నీట్గా తుడుచుకొని వాష్ చేసేస్తాను అనమాట అప్పుడేని. సో కిచెన్లో నా లంచ్ టిఫిన్ అయిపోయిన తర్వాతకి బయటికి అంటే కిచెన్ నుంచి వచ్చిన తర్వాత మిగతా వర్క్స్ అన్నీ చేసేస్తాను. ఇంట్లో క్లీనింగ్ అవన్నీ చేస్తాను. సో బట్టలన్నీ ఫస్ట్ తీసేస్తాను. సో ఇక్కడ నుంచి అయితే మా బాబు అన్నిట్లో హెల్ప్ చేస్తాడండి. సో నేను బట్టలు తీసేవాడు బట్టలు వెళ్ళి బెడ్ మీద వేసేస్తాడు, క్లిప్పులు తీసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాడు, చాలానే హెల్ప్ చేస్తాడు. ఇందులో అయితే డిస్టర్బ్ చేయడు. సో ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాతకి వాడికైతే స్నానం చేయించేసాను. సో స్నానం చేయించాక రెడీ చేయించేస్తాను. సో టిఫిన్ పెడతాను, తొందరగా రెడీ అవ్వాలి అని అంటే ఫాస్ట్గానే రెడీ అవుతాడు, నాకేం సతాయించడు. సో ఈరోజు అయితే దోశ అయితే వేసానండి. సో దోశ అయితే వాడి ఫేవరెట్ అనమాట. సో దోశ అయితే వేసేసాక వాడికి చట్నీ అయితే ఇలానే స్ప్రెడ్ చేస్తాను, ఎక్కువైతే వేయను, ఎందుకంటే వాడి చట్నీ ఒక్కటే నాకేస్తాడు, చాలా ఇష్టం అనమాట. సో అంత ఎక్కువగా నాకుతే కూడా మంచిది కాదు కదా, అందుకే అట్లా చేస్తాను. సో ఇంకా టిఫిన్ పెట్టేసిన తర్వాత వాడికి పడుకోబెట్టి ఇంకా నేను రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి నా వర్క్స్ ఏమైనా ఉంటే నేను చేసుకుంటాను అనమాట. సో ఇదండి నా మార్నింగ్ రొటీన్. అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.